లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకి సాగిటారియస్ జోడాయిక్ సైన్ అని అంటాం ఇంగ్లీష్లో. వీళ్ళు మంచి వినయ విధేయతలతో ఉంటారన్నమాట. అంటే చిన్న రోడ్డు మీద చిన్న పిల్లలు వెళ్తున్నా, లేకపోతే వాళ్ళకంటే స్థాయి తక్కువలో వెళ్తున్నా, ఎవరు వెళ్తున్నా, గురువులు వెళ్తున్నా అందరికీ కూడా నమస్కారాలు పెడుతూ ఉంటారు. తర్వాత ఈ యొక్క రాశి యొక్క మనకి లక్కీ నెంబర్ ఎంత అంటే 3 అన్నమాట. అలాగే లక్కీ కలర్ మనకి గోల్డెన్ కలర్. అలాగే ఈ యొక్క లక్కీ స్టోన్ వచ్చేసరికి కనక పుష్య రాగం. తారీఖు వచ్చేసరికి లక్కీ తారీఖు 3వ తేదీ. ఎవరైతే 3, 12, 21 తేదీల్లో పుడతారో ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుస్సు రాశి కోవకు చెందుతారన్నమాట. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మంచి హుషారుగా ఉంటారు, తెలివితేటలుగా ఉంటారు, కాకపోతే మొండితనంగా ఉంటారు. వాళ్ళు అన్నదే తప్ప వేరే వాళ్ళు చెప్పింది ఏది కూడా వినరన్నమాట. అలాగే ధనుస్సు రాశి వారు మరి ఉదార స్వభావులు. తర్వాత ఎక్కడ మనం తగ్గాలో, ఎక్కడ ఒదిగి ఉండాలో ఇది తెలిసినటువంటి వాళ్ళు. అయితే ధనుసు రాశి వారు ఉదాహరణకి వీళ్ళు ఎలా ఉంటారంటే, చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళు కాపురాలు పాడు చేసుకునేటటువంటి స్థాయి వరకు వాళ్ళ ప్రెస్టేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు కూడా పట్టు విడుపులు ఉండాలా అనేటటువంటి విషయాన్ని వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు తెలుసుకోరన్నమాట. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో ఎక్కువగా మరి డాక్టర్లు, మరి అనేకమైనటువంటి లాయర్లు, అనేకమైనటువంటి విద్యా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. అలాగే ఈ చంచలత్వం అనేటటువంటిది ధనుస్సు రాశికి ఉంది. ద్విస్వభావ రాసుల్లాగా ఇదేం చేస్తుందంటే కొంచెం చంచలత్వం, స్థిర రాశి కాదు. కాబట్టి వీళ్ళు నిర్ణయాలు సరే ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు వినడం, కానీ వాళ్ళు చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరేం చేస్తారులే, మనం కరెక్ట్గా ఉన్నాం కదా అనేటటువంటి ధోరణితో వీళ్ళ వ్యవహారం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలాగే ఈ అకౌంట్స్లో వీళ్ళ స్పెషలిస్టులు. ప్రతిదీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్స్ని ఆలోచిస్తూ, అంటే లైఫ్ని కూడా క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా వ్యాపార బద్ధతతో చేసినట్లుగా ఉంటుంది అనమాట. అటు ఫ్రెండ్షిప్ కానీ, ఇటు కాపురం కానీ, ఇటు కట్నం ఇచ్చారు కాబట్టి మనం కట్నం తీసుకోవాలా, భార్యను పోషించాలా, ఈ విధంగా. మరి అలాగే పిల్లలు పుట్టారు కాబట్టి వీళ్ళు మనం అది జనరల్గా ఎవరైనా చదివిస్తారనుకోండి. కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేటటువంటిది తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా లేనిపోయినటువంటి కష్టాలను కొన్ని తెచ్చుకుంటారు. ఎలా అంటే, ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తుంటే మీకు అక్కడ ఎవరో మీరు గుద్దలేదు, ఆమె పడిపోయింది అనుకుందాం. పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా గుమ్మ కొడతారు కదా. కారు వచ్చి, పెద్ద వెహికల్ వచ్చి చిన్న వెహికల్ని గుర్తుందనుకోండి, కారు వచ్చి మరి ఈ బైక్ని గుద్దిన, అలాగే బైక్ అనేటటువంటిది పెద్దది వెహికల్, మామూలు నడిచి వెళ్ళే వాళ్ళని గుద్దారనుకోండి, సైకిల్ను తిన్నో, ఆటోమేటిక్గా గుమిగూడేస్తారు. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఎవరినో వాళ్ళంతా వాళ్ళకి మామూలుగా జస్ట్ అలా టచ్ అయ్యి పడిపోయాను అనుకుందాం.
వీళ్ళు మానాన్ని వీళ్ళు వెళ్ళిపోకుండా అసలు ఏమైంది వీళ్ళు అనేటటువంటి పిరికితనం ఉంటుంది. పిరికితనం ఉండి వాళ్ళు వెయిట్ చేస్తుంటే జమంతా అయిపోయి మరి మీరే ఇదంతా కూడా గుద్దారు అని చెప్పి డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఇరికిస్తారు వీళ్ళని. ఈ ధనుసు రాశి వాళ్ళు ఎలా అనుకుంటారంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కోసారి ఫ్రెండ్స్కి వాళ్ళకి పెడతారు, అది వేరే విషయం. అలాంటిది ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళకి గుద్దేశారు కాబట్టి జనం ఒత్తిడి వచ్చింది కాబట్టి ఒక ₹1,00,000 దాకా, 80,000 నుంచి ₹1,00,000 దాకా వీళ్ళకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటారు. ఇంకా వీళ్ళ సలహాలు అడిగినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఎందుకురా మనకి గోళ ఇచ్చేసి అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా మనకి ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. తర్వాత ప్రేమ వ్యవహారాలలో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు చక్కగా ఒక వివాహం చేసుకొని ఆ వివాహంతో పిల్లలు కానీ ఒక రకంగా అలా ముందుకెళ్ళిపోయేటటువంటి జీవితాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి వేరే వేరే సంబంధాలను పెట్టుకొని మరి పతనం అవడానికి అవకాశాలు ఉంటాయి. ధనపరంగా ఎలాగో లాస్ అవుతారు. అయితే ఇది అందరూ చేస్తారంటే ఒక 10% ఎగ్జంప్షన్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి వాళ్ళకి ఇప్పుడు చక్కగా ధర్మ నిరతి అనేటటువంటి వాళ్ళ గ్రహ సంపుటిని బట్టి పాపగ్రహాలు ఇలాంటి గ్రహాలు చూస్తే చేస్తారు ఇలా. సో ఆ విధంగా ఈ ధనుస్సు రాశి వారు అనుకోని పనులను వీళ్ళు సాధించుకుంటారు. ఎప్పుడైనా సరే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఒక టార్గెట్ అనేటటువంటిది ఫిక్స్ చేసుకుంటారు, ఒక గోల్ అనేటటువంటిది ఫిక్స్ చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ధనుస్సు రాశి వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. 24 గంటలు కష్టపడతా ఉంటారన్నమాట. మరి ఆ కష్టపడ్డారు కాబట్టి ఈ రోజున వాళ్ళంతా కూడా సుఖపడగలుగుతున్నారు. అలాగే ఈ యొక్క ఎదగడానికి కూడా వ్యాపారంలో వీళ్ళకి క్యాపిటల్ అనేది చాలా అవసరం చాలామందికి జనరల్గా. అయితే ఈ క్యాపిటల్ లేకుండా ఈ ధనుస్సు రాశి వాళ్ళు తమ సొంత తెలివితేటలతో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగలుగుతారు. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలుగా కొన్ని సార్లు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. మనం ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మొండితనాన్ని కనుక మనం పక్కన పెట్టుకోకపోతే లైఫ్లో మనము దెబ్బతింటాం. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి మహిళలు ఉంటారు పాపం. వాళ్ళు ఉద్యోగాలు ఒక చోట చేస్తున్నారు, వాళ్ళ కాపరాలు ఒక చోట చేస్తున్నారు. మరి అలాగే ఓ పక్క టైంకి ఆఫీస్కి వెళ్ళాలా, ఈ లోపల పిల్లల్ని తయారు చేయాలా, భర్తలు తయారు చేసేలా, ఇంత పంపాలా, ఇంత తతంగా ఉంటుంది ఆడవాళ్ళ కంటే. మరి ఇటువంటి ఆడవాళ్ళని మరి వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఆడబడుచులు కానీ గుర్తించడం సరికదా. పైకి మామూలుగా చిన్న మాట అన్నారనుకోండి, వాళ్ళు ఎంతో బాధపడతారు. కాబట్టి ఈ సెన్సిటివ్ నేచర్ నుంచి ఈ ధనుస్సు రాశి వాళ్ళు తప్పించుకోవాలి.